నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు బెండకాయ చారు ఎలా చేస్తారో చూపిస్తాను. బెండకాయలు తీసుకోండి, ఒక పావు, ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు ఒక స్పూను, కారం ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూను, అల్లం వెల్లిగడ్డ ఒక స్పూను. ఈ బెండకాయలు అనేది ఇట్లా మధ్యలో కొంచెం కాటు పెట్టుకోండి. మళ్ళీ ఒక 2 స్పూన్ శనగపిండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఆయిల్ పోస్తామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసేసండి. వేడి అయిపోయింది. జీలకర్ర, ఆవాలు వేసేయండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసేయండి, ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేసేసి అవి పేస్ట్ కొంచెం కలిపేసి పసుపు వేసేయండి. ఇందులోనే పసుపు వేసినాక టమాటాలు కూడా వేసేయండి. టమాటాలు, బెండకాయలు వేసేసేయండి. బెండకాయలు, కారం కూడా వేసేయండి. కారము, సాల్ట్ అన్నీ వేసేయాలి. అన్నీ వేసేసి కొంచెం సిమ్లో పెట్టండి. కొంచెం మూత పెట్టేసేయండి. బెండకాయలు కొంచెం మగ్గినాక ఈ చింతపండు జ్యూస్ పోసేయండి. చింతపండు రసం ఇలా పోసేయండి. బాగా మసలాలి, ఉడకాలి. ఇట్లా చింతపండు రసం ఉడకాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఇంత బాగైంది బెండకాయ చారు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. బెండకాయ చారు బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. బెండకాయ చారు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఈజీగా వస్తుంది. చూడండి, ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.